హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు సమ్మర్లో స్పెషల్గా దొరికే పచ్చి చింతాకుతో రెసిపీ చూడబోతున్నామండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడానికి కూడా అంతే ఈజీ అండి. సో చూసేద్దాం, వీడియోలోకి ఒకసారి వచ్చేయండి. మనం ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్, మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అవి వేగిన తర్వాత నెక్స్ట్ పప్పులు ఉంటాయి కదా, పుట్నాలు, అవి కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి వంకాయలు కూడా ఒక 4 to 5 వంకాయలు కట్ చేసేసి సాల్ట్ వేసి మెత్తగా మగ్గనిచ్చుకోవాలండి. ఒక లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనిచ్చుకోవాలి. జస్ట్ టర్మరిక్ కూడా కొంచెం యాడ్ చేశాను నేను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఎండు కొబ్బరి, ఒక 5 స్పూన్స్ ఎండు కొబ్బరి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఎండు కారం, సాల్ట్, ఒక 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు అన్నీ మెత్తగా పౌడర్ చేసుకునేసి మనం ముందుగానే పచ్చి చింతాకుని క్లీన్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. అందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి పచ్చి చింతాకు కూడా వేసి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. చింతాకు వాటర్ అనేది యాడ్ చేయకూడదు, అలా చేసుకోవాలి పేస్ట్. నెక్స్ట్ ఇవి మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా వేసేసి కొంచెం పొడిగా అయినంత వరకు, నేను చూపించిన విధంగా అయినంత వరకు వేపుకోవాలండి. చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ మాత్రం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మాత్రం మీ ఫేవరెట్ లిస్ట్లోకి చేరిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే.